హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు @sweety noni vlogs. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇక నుండి మన ఛానల్లో వీక్కి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే నేను చూసినట్టు ఉంటుంది, అలాగే చాలామంది వ్లాగ్స్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా మనం ఒక వ్లాగ్ చేస్తే బాగుంటుంది. అలాగే టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని, అలాగే టెంపుల్కి రావాలనుకునే వాళ్ళకి ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఎలా రావాలి అని కూడా మీకు ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి రావాలంటే భువనగిరిలో ఉంది. నియర్ బై శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్. ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్లో టెంపుల్ కమాన్ ఉంటుంది. అక్కడ నుండి లోపలికి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి టెంపుల్కి వెళ్ళాలంటే. మార్చ్ 6కి ఈ టెంపుల్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సో రీసెంట్గా 5 months అవుతుంది కాబట్టి ఇంకా ఇక్కడ రోడ్స్ వేయలేదు. అలాగే ఇక్కడ టెంపుల్ ప్రతిష్ఠించక ముందు ఇక్కడ చాలా పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద బండరాలు ఉండేవట. ఆ గుట్టలు కట్ చేసి ఇలా మట్టి రోడ్డు చేశారు. అక్కడ కనిపించేదే టెంపుల్. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ టెంపుల్కి గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ టెంపుల్ మనేపల్లి జ్యువెలర్స్ వారి సొంత స్థలము. సుమారుగా 22 acres లో ఈ టెంపుల్ ని నిర్మించారు. చాలా బాగుంది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మొత్తం రాయితోనే చేశారు. ఎలాంటి ఇటుక కూడా వాడలేదు. చాలా బాగుంది. మీలో ఇంకా ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే త్వరగా విజిట్ చేయండి. అలాగే తిరుపతి చాలా దూరం ఉందని వెళ్ళలేకుండా ఉన్నవారు ఇక్కడికి వెళ్ళి ఈ స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత మోడీ గారు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్, విఐపీస్, పొలిటీషియన్స్ కూడా వచ్చారు. ఫైనల్గా అయితే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం. టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం. చూడండి తిరుమలలో ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఫుట్ పాత్, రైనీ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా, లాకర్స్ కూడా ఉన్నాయి. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం, అందుకే లైట్స్ తో టెంపుల్ అంతా మెరిసిపోతుంది. మనకి ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలోనే బ్రహ్మరథం ఉంది. స్టెప్స్ కి ముందే స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. సేమ్ తిరుమలలో స్వామివారి పాదాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి, కానీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇంతకీ టెంపుల్కి ఎవరితో వెళ్ళానో చెప్పలేదు కదా. నేను, మా వారు, మా చెల్లి వెళ్ళాం. ముగ్గురం కలిసి ఫస్ట్ స్వామివారి పాదాలకు దండం పెట్టుకొని స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశాం. మీలో ఎవరైనా స్టెప్స్ ఎక్కలేని వారు ఉంటే రోడ్ కూడా ఉంది, అట్నుండి కూడా వెళ్ళొచ్చు. ఇక స్టెప్స్ వచ్చేసి 108 స్టెప్స్. ఎక్కడానికి కూడా ఇబ్బంది ఉండదు. 4 inches హైట్ లోనే ఉన్నాయి. ఈజీగా ఎక్కొచ్చు. మేమైతే జాలీగా మాట్లాడుకుంటూ ఎక్కేసాం. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు స్టెప్స్ పక్కనే 9 temples ని నిర్మించారు. అందులో నేను కొన్ని టెంపుల్స్ ని వీడియోస్ తీశాను. అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్ గా అయితే స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసాం. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే టెంపుల్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది. హనుమంతుడిని కూడా స్టోన్ తోనే తయారు చేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. మనకు అన్ని టెంపుల్స్ కి ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఇక్కడ కూడా అలాగే ఈ టెంపుల్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ జయగంట. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ జయగంటను ఒక్కసారి మోగిస్తే ఆ కోరిక నెరవేరుతుందంట. మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి 2 సార్లు కొట్టాలంట. నేను కూడా ఒక కోరిక కోరుకున్నాను. నా కోరిక నెరవేరితే నేను కూడా మళ్ళీ వెళ్ళి 2 times గంట కొడతాను. అదే ఇక్కడ గుడి ప్రత్యేకత. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లాక్ వచ్చేసి అన్నప్రసాద బ్లాక్. ఫైనల్ గా దర్శనం అయింది. చాలా మంది షార్ట్స్ లో చూసే ఉంటారు ఈ కోనేరు. ఆ కోనేరు స్టార్టింగ్ లో కృష్ణుడు ఉంటారు. ఇప్పుడు కోనేరు తిరుపతిలో లాగానే వారాహి స్వామి వారు ఇక్కడ కోనేరుకు 4 వైపులా ప్రతిష్ఠించారు. వాటర్ లో స్వామివారు నిద్రిస్తున్నట్టు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. చూడ్డానికి చాలా బాగుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది. మాకు దర్శనం కూడా బాగా అయింది. ఎందుకంటే మేము వీక్ డేస్లో వెళ్ళాము, అందుకే దర్శనం కూడా ప్రశాంతంగా అయింది. మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీక్ డేస్లోనే వెళ్ళండి. వీకెండ్స్లో వెళ్తే చాలా రష్గా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి రెగ్యులర్గా మార్నింగ్ 5:30 to 12:30కి, ఈవినింగ్ 4:30కి ఓపెన్ అయ్యి మళ్ళీ 8:30కి క్లోజ్ అవుతుంది. ఫైనల్లీ ఇది టోటల్ స్వర్ణగిరి టెంపుల్ వ్లాగ్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బై బాయ్.